సింపుల్ టేస్టీ చికెన్ కర్రీ. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ఆయిల్ వేసి మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ని 15 మినిట్స్ మారినేట్ చేసుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక చాప్డ్ ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేడి అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని మంచిగా కలపాలి. 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 10 మినిట్స్ మూత పెట్టి చికెన్ అంతా బాగా ఉడకనివ్వండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చికెన్ ఉడికిందో లేదో చూసుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత అందులోకి ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టి మంటను సిమ్లో పెట్టండి. 5 మినిట్స్ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. సింపుల్ డెలీషియస్ చికెన్ కర్రీ రెడీ అయింది. ఈ కర్రీ అన్నము చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. లక్కీ వ్లాగ్స్ హైదరాబాద్. మీకు యూజ్ఫుల్ అయ్యే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.